వాక్యము ఎంత రమ్యమైందో, దేవుని మాటలు ధ్యానించే కొద్దీ అవి ఎంత మధురమైనవో, ఎంత ఉన్నతమైనవో, అవి మానవ మాటలతో వివరించడానికి అస్సలు వల్లపడదు. కరెక్ట్గా పాత నిబంధనలో వ్రాయబడిన లేఖనముల ప్రకారము ప్రభు ఏ విధంగా మరణించారు అనేది చాలా ఆశ్చర్యం. కరెక్ట్గా మొదటి నెల 10వ దినాన ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే, ఒక గొర్రెపిల్లని తీసుకోవాలి. ఆ గొర్రెపిల్లని తీసుకొని వాళ్ళు 4 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని అంటే 10వ తారీఖున వాళ్ళు తెచ్చారనుకోండి, 14వ తారీఖు వరకు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆ 4 దినాలు పరీక్షించాలి. ఆ గొర్రె పిల్లని ఏదైనా లోపం ఉన్నదేమో చూడాలి. లోపం లేకపోతే 14వ దినాన ఆ గొర్రె పిల్లని వధించాలి. అది లెక్క. కరెక్ట్గా యేసయ్య ఈ విజయోత్సాహంతో బయలుదేరి వచ్చింది ఈ మొదటి నెలే, నీసాను మాసం. కరెక్ట్గా 4 రోజుల ముందు, అంటే గుడ్ ఫ్రైడే పస్కా పండుగ జరిగిన రోజు, గుడ్ ఫ్రైడేకి ముందు 4 రోజులు, అంటే గురువారం, బుధవారం, మంగళవారం, సోమవారం, గుడ్ ఫ్రైడేతో కలుపుకుంటే ఈరోజు, ఈ 4 దినాలు కరెక్ట్గా ప్రభు యెరూషలేములో సంచరిస్తూ ఉంటారు. ఆ దినానికి ఈ దినానికి ఎంత మ్యాచ్ అయిందో. కరెక్ట్గా 4 దినాలు ముందు ప్రభు యెరూషలేములో ఉంటారు. బేతనియాకు 6 దినాలు ముందు వచ్చారు. ఆయన వచ్చి వెళుతూ ఉన్నారు. 5వ దినాన ఆయన దేవాలయాన్ని శుద్ధీకరిస్తారు. ఆ 4 దినాలు ఆయన యెరూషలేములో వారి మధ్య నడుస్తూనే ఉన్నారు. ఆ 4 దినాలు ధర్మశాస్త్రోపదేశకులు మిగిలిన వారు ప్రభువుని పరిశోధిస్తున్నారు. ఆయన మచ్చలేని గొర్రెపిల్లగా వారు గ్రహించారు. ఆయన మచ్చలేనివాడు. మళ్ళా నిర్గమాకాండం 12వ అధ్యాయానికి తర్వాత వద్దాం, ఒకసారి చదువుదాం. మరి అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత 14వ దినం వరకు దాన్ని ఉంచుకోవాలి. అంటే 4 దినాలు వాళ్ళ దగ్గర ఉండాలి. కరెక్ట్గా అదే టైం లైన్ యెరూషలేములో ప్రభు వధించేటప్పుడు ఫాలో అవుతున్నట్లు మనకు కనపడుతుంది. అది నాకు విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. సరే, మత్తయి 21కి వెళ్దాం. 21 అధ్యాయంలో 4 పరీక్షలు జరిగినాయి యేసయ్యకి. మీరు చక్కగా నోట్ చేసుకుంటున్నారు కదా. మీకు నోట్స్ ఎవరైనా కావాలంటే
మీకు జోయల్ ఇస్తాడు, తీసుకోండి. మార్కు సువార్త 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో ప్రభువుని 4 రీతులుగా పరీక్షించారు. 4 యాంగిల్స్లో, 4 యాంగిల్స్లో. చూడండి, మొదటి పరీక్ష 4 రోజులకి 4 పరీక్షలకు సమానంగా ఉంది. 21వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఈ 4 టెస్టులు జరిగినాయి. ఈ 4 టెస్టులు చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, టెస్ట్ నెంబర్ 1, మొదటి పరీక్ష ప్రధాన యాజకుడు చేస్తున్నటువంటి పరీక్ష. ఆ ప్రధాన యాజకుడు ఒక ప్రశ్న అడుగుతాడు. చూడండి, 21వ అధ్యాయము 23వ వచనం. 21వ అధ్యాయం 23వ వచనం. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, ఇది మొదటి పరీక్ష లేక మొదటి ప్రశ్న. ఇది ప్రధాన యాజకుడు ఇంకా ఆయనకు ముందున్న కైపాకు ముందున్న అన్న, తర్వాత కైప, ఈ ప్రధాన యాజకులు వచ్చి డైరెక్ట్గా ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ అథారిటీ? ఈ మొదటి పరీక్ష ఏంటంటే ఆయన అధికారమును గూర్చినటువంటి ప్రశ్న. దే ఆర్ క్వశ్చనింగ్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. యేసు, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం? నువ్వు దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. వాట్ ఈజ్ యువర్ అథారిటీ? ప్రభు చాలా గొప్పవాడు కదా. ఉదాహరణకి రాజుగారు వచ్చారనుకోండి, వీళ్ళకి రాయిన వాళ్ళకి నోట్స్లు ఇవ్వక అది తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఈసారి ఎవరన్నా రాయిన వాళ్ళు నోట్స్ అడిగితే డబ్బులు అడుగు, ఫైన్. ఓకే, సరేనండి. రాజుగారు వచ్చారనుకో, రాజుని ఇట్లా ప్రశ్నించారనుకో, నువ్వు ఏ అధికారంతో వచ్చావు అని అడిగితే ఏం చేస్తాడు? ఇంక మొత్తాన్ని చంపేయాలి కదా. ఎందుకంటే మనం ఎవరు ఆయన అధికారాన్ని ప్రశ్నించటానికి? సర్వోన్నతుడైన ప్రభువుని, సృష్టికర్త అయిన ప్రభువుని, తండ్రి అయిన దేవుడు పంపించిన మెస్సయ్యను దే ఆర్ క్వశ్చనింగ్ ద అథారిటీ ఆఫ్ జీసస్. అది ఆశ్చర్యంగా లేదు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఇట్లా అన్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను గురించి మాట్లాడుతూ, బాప్తిస్మిచ్చే యోహానికి ఎక్కడి నుండి అధికారం తీసే ఉంచునన్న తలుపు, ఎక్కడి నుండి అధికారం వచ్చింది అని అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో జవాబు అర్థం కాల. వాళ్ళు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు పరలోకం నుండి వచ్చింది అధికారం అంటే మీరు ఎందుకు నమ్మలేదు అంటాడు. మరి ఈ భూలోకం నుండి వచ్చిందే అని చెప్తే చూడండి, మనుషుల వల్ల కలిగింది అంటే జనులు ఏం చేస్తారు? వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపుతారు. అందరూ ఆ అధికారం దేవుని వలన కలిగిందని నమ్మి వరుసగా వచ్చి యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. కాబట్టి ఏం చెప్పారు అర్థం కాక వీళ్ళు అన్నారు, మాకు తెలియదు అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు కూడా ఏ అధికారం ఉందో, నాకు ఎవరి నుంచి వచ్చారో నేను కూడా చెప్పను అన్నాడు. ఇంకా ఆ దెబ్బతో వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో మొదటి పరీక్ష, ద ఫస్ట్ టెస్ట్,
ఈ మొదటి పరీక్ష ఎవరు చేశారంటే ప్రధాన యాజకులు. ఓకే, డిడ్ యు ఫాలో? దెన్ రెండవ పరీక్ష. అప్పుడు ఈ మొదటి పరీక్ష అయిపోయిన తర్వాత, ఓకే, మొదటి పరీక్ష అయిపోయిన తర్వాత ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. దట్స్ వండర్ఫుల్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అంతా ఉదయం నుండి చాలా హై టెన్షన్ డే. టైం లైన్ ప్రకారం చాలా భయంకరమైన రోజు. యెరూషలేము అంతా పండగకు వచ్చిన వారు, యూదులు పెద్దలతో నిండిపోయి ఉంటుంది. దేవాలయంలో చాలా కఠినమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. 27వ వచనం నుండి. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాడు. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు రెండో కొడుకుని పిలిచి, నువ్వు వెళ్ళ బాబు అన్నాడు. అయ్యా, పోదునను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం డైరెక్ట్ అటాక్ ఆన్ ఫారిసీస్ అండ్ జ్యూస్. పరిసయ్యుల మీద, తర్వాత సద్దూకయ్యుల మీద, ధర్మశాస్త్రోపదేశకుల మీద డైరెక్ట్గా ఆయన విమర్శించాడు. డైరెక్ట్గా ఆయన కోప్పడ్డాడు. ఆ దెబ్బతో వాళ్ళు పశ్చాత్తాపడాల్సింది బదులు ప్రభు మీద తిరుగుబాటు చేశారు. వారు ప్రభు మీద వారు ఆయాస్కరంగా మాట్లాడారు. చాలా భయంకరమైన పరిస్థితి. చూడండి, అప్పుడు ఏమన్నాడంటే, కంటిన్యూ చేయండి. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. మరి ఒక ఉపవాసము వినుడి. ఇక్కడ ప్రభు అన్నాడు, మీకన్నా ముందు పోయింది. ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద రెబ్యూక్ ఆఫ్ గాడ్. దేవుని గద్దింపును వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ప్రభు యొక్క అధికారాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు, కానీ ప్రభువుకు లోబడేటువంటి మనస్సు వాళ్ళకి లేదు. అది ప్రభు యూదులతో డైరెక్ట్గా చెప్పిన మొదటి ఉపమానం. దెన్ అక్కడే రెండో ఉపమానం చెప్పాడు 33 నుంచి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురపు కట్టించి కాపులకు దాని గుర్తుకిచ్చి దేశాంతరము పోయెను. అక్కడ దానికి తొట్టి కట్టించాడు, గోపురం కట్టించాడు, దేశాంతరం పోయాడు. పండ్ల కాలము సమీపించినప్పుడు, పండ్ల కాలం సమీపించింది, పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులు పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి. ఇది డైరెక్ట్గా చెప్పిన ఉపమానం. ఆ కాపులు దగ్గరికి తండ్రి ఏం చేశాడంటే, ఒక కాపులకి గుర్తుకిచ్చాడు. తనకి రావాల్సినటువంటి సంవత్సరం పంటలో భాగం రావాల్సినవి తీసుకోవటానికి యజమానుడు ఆ గుత్తకి ఇచ్చినటువంటి కాపుల దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఏం చేశారు, ఆ దాసుని పట్టుకొని చంపేశారు.
చదువమ్మా. ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతరుల దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. అబ్బా, ఇక్కడ ఇది డైరెక్ట్గా మా గురించే చెప్పాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయున నేను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులను ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చినని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తణుకులైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును నేను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొనే సమయము చూచిండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. మీకు అర్థమైంది కదా. 45వ వచనంలో వాళ్ళు ఇక సహనం కోల్పోయారు. ఎందుకంటే డైరెక్ట్గా ప్రభు వారిని గద్దిస్తున్నాడు. ఇంకా ఆ తోట యజమానుడు ఏం చేస్తాడు? ఆ తోట యజమానుడు ఏం చేశాడు? దాసులను పంపించాడు. ఆ దాసులను కొందరిని రాళ్ళతో కొట్టి చంపారు, కొందరిని ఆ తోట బయట చంపారు. అబ్బో, చాలా భయంకరం. ఆ దాసులు ఎవరో తెలుసా? ప్రభువుకి ముందుగా పంపబడిన ప్రవక్తలు, దేవుని సేవకులు. వాళ్ళని చంపేశారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చివరికి ఏం చేశాడంటే, నా కుమారుని పంపిస్తే వాళ్ళు గౌరవిస్తారు అనుకొని కుమారుని పంపించారు. కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వీడు వారసుడు కాబట్టి వీడిని చంపేస్తే మనకి ఈ ద్రాక్ష తోట మన కంట్రోల్లో వస్తుందని చెప్పి ఆ కుమారుడిని ఆ ద్రాక్ష తోట వెలుపల చంపేశారు. ఇప్పుడు మీరు చెప్పండి అన్నాడు ప్రభు. ఇప్పుడు ఆ యజమానుడు వచ్చినప్పుడు ఆ చంపిన వారిని ఆయన ఏం చేస్తాడు అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళని నరికించి మరి శ్రేష్టమైన కాపు కాసే వాళ్ళకి గుర్తుకిస్తాడు అన్నాడు. అప్పుడు డైరెక్ట్గా ప్రభు చెప్పాడు, ఆయన ఆ విధంగానే చేస్తాడు అని చెప్పి, ఇల్లు కట్టి వారిని నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది, అది ప్రభువు వలన కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనాలు మీకు విన్నారా అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు గ్రహిస్తారు, ఇది మా గురించే చెప్పారు అని గ్రహించి ఇంకా ఆయన్ని పట్టుకుందాం, చంపేద్దాం అని డిసైడ్ అయిపోతారు. సో 22వ అధ్యాయము ద కంక్లూజన్ ఆఫ్ ఇన్ దేర్ మైండ్, యేసయ్యను చంపాలని చేసుకున్నటువంటి నిర్ణయం మీకు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, బాగా వినండి. మనిషి మనస్సాక్షి ఆ సెన్సిటివ్నెస్ని కోల్పోయినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? తిరుగుబాటు వస్తుంది. ఇంకా ఆ వ్యక్తిలో రిపెంటెన్స్ రాదు. ఇది సైకలాజికల్గా చూడండి. ఆ రిపెంటెన్స్కి బదులు ఏమొస్తుందంటే, మీరు నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ మాట చెప్తాను, రీమోర్స్ అంటారు. రిమోర్స్ అంటే తిరుగుబాటు. ఒక దైవ సేవకుడు గద్దించాడనుకోండి,
అవును, నేను చేసింది తప్పు, నేను చేసింది పాపము అంటే అది రిపెంటెన్స్. మనస్సాక్షి ఏమవుతుందంటే అది సున్నితంగా ఉంటుంది. ఆ గద్దింపును తీసుకొని పశ్చాత్తాపడతారు. అది కోల్పోయినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? నువ్వేం చెప్పావులే అని చెప్పి ఎదిరిస్తారు. ఇశ్రాయేలీలు ఆ కోవకు వచ్చారు. రిమోర్స్ అండ్ రివెంజ్. ఏం జరిగిందో తెలుసా? కొందరు ప్రవక్తలు రాజులను గద్దించినప్పుడు రాజులు ఏం చేశారో తెలుసా? ఆ ప్రవక్తల్ని చంపారు, వాళ్ళని చెరసాల్లో వేశారు, వాళ్ళకి చాలా చిత్రహింసలు చేశారు. ప్రభువు గద్దించినప్పుడు సరి చేసుకోవాల్సింది బదులు వాళ్ళు దేవునికి రిబెల్ అయ్యారు. అది చాలా భయంకరం. అది వీళ్ళ మనస్తత్వం, యూదుల మనస్తత్వం. అందుకే వాళ్ళని ఏమన్నాడంటే ప్రభు మెడవంచని జనాంగము అన్నారు. అంటే ముష్కరులు అన్నారు. ముష్కరులు అంటే అర్థం ఏంటంటే పంది స్వభావం కలిగిన వారు. దే డింట్ హ్యావ్ రిపెంటెన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, అది చాలా డేంజరస్. అది ఎక్కడికి తీసుకువెళ్తుందంటే వాత వేయబడిన మనస్సాక్షికి తీసుకువెళ్తుంది. ఆ వాత వేయబడిన మనస్సాక్షి కఠినమైన మనస్సాక్షి. అదేం జరుగుద్దో తెలుసా? దేవుడు గద్దిస్తున్నప్పుడు చాలామంది ఎలా తీసుకుంటారంటే చెప్పాడులే, అందరూ బాగున్నారా, ఈయన అసలు ముందు బాగున్నాడా అని లోపల అనుకుంటారు. అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు రిపెంట్. దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద రెబ్యూక్ ఆఫ్ గాడ్. దేవుని గద్దింపును వాళ్ళు అంగీకరించట్లా. ఇక్కడ బాగా వినండి, ఒక సెన్సిటివ్నెస్ చెప్తాను. ప్రభు గద్దించంగానే ప్రభువా నన్ను క్షమించు, ప్రభా నిజంగా నేను అవిధేయుడినయ్యా, మీ మాటకు ఎదురు చెప్పానయ్యా, నన్ను క్షమించు. ఆ మనసు ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఇంట్లో కానీ, మందిరంలో కానీ, బయట కానీ, ఎక్కడైనా సరే ఎవరన్నా గద్దిస్తే ఓ ఐఎమ్ సారీ అని చెప్పే మనసున్న బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. చెప్పేవాళ్ళే, నాకే చెప్పాలా, వాళ్ళకి చెప్పవు కానీ అన్నావో నీ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అవుతుంది. ఆ వాత వేయబడిన మనస్సాక్షి సాతానికి బానిస అయిపోతుంది. యూ విల్ లూజ్ యువర్ కాన్షియస్నెస్. అప్పుడు సాతానుడు నీలో ప్రవేశిస్తాడు. ప్రభు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతుంటే వాళ్ళ మనస్సులను కఠినం చేసుకుంటున్నారు. అందుకే యెషయా గ్రంథంలో ఏమంటే ఈ ప్రజలు వినుటకు మట్టుకు విందురు కానీ వారు గ్రహించనే వారి కళ్ళు మందములైన, వారి చెవులు మందములైన, వాళ్ళ హృదయము క్రొవ్వింది అంటాడు. మీకు గుర్తుందిగా? అందుకే చూడండి, మత్తయి 13వ అధ్యాయంలో ఆ మాట చూడవచ్చు. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది వాస్తవానికి యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం అన్నమాట. యెషయా 13, మత్తయి చూడండి 13:13. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందసములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక. చాలా డేంజరస్ సిచ్యువేషన్. అందుకే పెద్దోళ్ళు ఏమంటారంటే చాలా కఠినంగా మాట్లాడతారు. వీడికి కొవ్వు పట్టింది అంటారనమాట. వీడికి కొవ్వు బాగా పెరిగింది, తీయాలి అంటారు. మీరేమనుకోరుగా? ఇప్పుడు అదే జరుగుతుందేమో చాలాసార్లు.
దేవుడు ఎంత గద్దించినా లోపడకపోతే ఆ కొవ్వును కరగదీయటానికి ఈ తెగుళ్ళు అన్నమాట. ఒకేసారి ఈ తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇదే మాట మళ్ళీ మనకు అక్కడ కనపడుతుంది. యెషయా 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఎందుకంటే ఒక్కసారి గద్దించినప్పుడు నువ్వు వినకపోతే ఏమవుద్దంటే నీ హృదయం కఠినాత్మకు అప్పగించబడుతుందన్నమాట. అప్పుడు నీ జీవితం ఏమైపోద్దంటే అంధకారమయమైపోద్ది. అప్పగించేశాడు. ఇది సైకలాజికల్గా నేను చాలా చెప్పొచ్చు, కానీ ఇక్కడే టైం అంతా అయిపోద్ది. ఒక్కసారి వినలేదు, నా వైపు చూడండి. రెండోసారి చెప్తాడు, వినలేదు. మూడోసారి ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వదిలిపెడతాడు. అప్పుడు నీ హృదయం కఠినం అయిపోద్ది. ఇంకా ప్రభు నిన్ను సాతానికి అప్పగిస్తాడు. దట్ విల్ బి వెరీ సీరియస్ థింగ్. ఇశ్రాయేలీలు ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. దాట్స్ వెరీ డేంజరస్. ఆయన గద్దిస్తూ ఉంటే, ఆయన సూటిగా మాట్లాడుతుంటే వాళ్ళు పశ్చాత్తాపడటం అనేది వాళ్ళు మర్చిపోయారు. ఇంకా ఆయన మీద తిరుగుబాటు చేసి ప్రజలందరూ ఆయన ప్రవక్త అని ఆయన మీద ఎగబడుతుంటే ఏం చేయాలో తెలియక ఆయన్ని పట్టుకుందాం, చంపేద్దాం అని పూర్తిగా డిసైడ్ అయ్యారు. అప్పుడు ప్రభు ఇల్లు కట్టువారు, చదువమ్మ మత్తయి 20 మళ్ళా వచ్చేసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట. ఇది కొంచెం మీకు అర్థం అవటానికి కొద్దిగా నేను మీకు చెప్తాను. చూడండి, 21వ అధ్యాయం దయచేసి చూడండి. 21 మత్తయి 21 గమనించండి. ఇది వాస్తవానికి ఈ వచనం ఎక్కడి నుండి తీయబడిందంటే కీర్తన 118వ కీర్తన. కీర్తన 118. కీర్తన 118. ఇది కొంచెం కష్టము. ఇది మీరు వాక్యం యొక్క మాధుర్యతను మీరు గమనించండి. 118 24. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా ఆగమ్మ, మీరు జాగ్రత్తగా చూడండి ఈ వచనం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ అదే వచనం చదవమ్మా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాదు, మత్తయి 21. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను. ఇది 118కి రండి. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. తర్వాత 24. ఇది, అది ఏంటి, ఇదేంటి? ఇది కొంచెం అర్థం కావాలి. దావీదు ఇక్కడ అది అని చెప్పాడు, అది ఇక్కడికి వచ్చేసరికి ఇది అయింది. అదేంటంటే మెస్సయ్య, తృణీకరింపబడిన మెస్సయ్య మూలకు తలరాయి అయ్యాడు. అక్కడ దావీదు అది ప్రభువు వలన యెహోవా వలన కలిగినది, ఇక్కడ మళ్ళీ ఇది ప్రభువు వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. కీర్తనాకారుడు ప్రవచనాత్మకంగా మెస్సయ్యను చూస్తూ అది అన్నాడు. ఇక్కడ ఇది అని రాయబడింది. అంటే అక్కడ చెప్పబడిన మాట ఇక్కడ నెరవేరింది అని అర్థం. మీకు అర్థమైంది కదా? దట్స్ వండర్. మీరు చూడండి, ఇక్కడ 2
కఠినమైన ఉపమానాలు చెప్పాడు. మొదటిది ఇద్దరు కుమారుల యొక్క స్టోరీ. పెద్దోడిని పిలిచాడు. 21వ అధ్యాయములో చూడండి, మొదటివాడు వచ్చి ఒరేయ్ నా తోటలో పనిచేయమని చెప్తే తండ్రి నేను వెళ్ళను అని చెప్పి మనసు మార్చుకొని వెళ్ళాడు. ఆ తర్వాత రెండోవాడు నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళలా కదా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఏ కుమారులు? మొదటి కుమారుడువా రెండవ కుమారుడువా? మీకు వినపడిందా? మీరు చాలామంది సీనియర్ విశ్వాసులు కదా. మీరు సీనియర్ విశ్వాసులు కాబట్టి మీరు ఎట్లా ఉన్నారు? వెళ్తానని చెప్పి వెళ్ళని కుమారుల్లాగా ఉన్నారా? లేక రెండవ కుమారుడు మనసు మార్చుకొని తండ్రి మాటకు లోబడిన కుమారుల వలె ఉన్నారా? దాట్స్ వండర్ఫుల్. ప్రభు యొక్క మాటలు. సరే, 21వ అధ్యాయం అయిపోయింది. 22వ అధ్యాయం మొదటి పరీక్ష అనంతరం రెండవ పరీక్షలోకి వస్తాం. రెండవ పరీక్షలోనికి వచ్చే ముందు ప్రభు మళ్ళా ఒక ఉపమానం చెప్పాడు. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కుమారునికి వివాహం జరుగుతుంది. కాబట్టి ఆ రాజు చాలా పెద్ద విందు చేయించాడు. ఆ విందుకు రమ్మని ఏర్పరచబడిన వారిని చాలామందిని పిలుస్తూ ఉన్నాడు. పిలిస్తే చాలామంది ఏం చేశారు? మొదటివాడు ఏం చేశాడు? నేను పొలం కొన్నాను, చూస్తానికి వెళ్ళాలి అన్నాడు. కాబట్టి నన్ను క్షమించమన్నాడు. రెండో వాడు ఏం చేయమన్నాడు? నేను ఎద్దులు కొన్నాను, నేను చూస్తానికి వెళ్తాను అన్నాడు. మూడో వాడు అన్నాడు, నాకు పెళ్ళయింది, నేను రాను అన్నాడు. ఇంకెవరు మాట్లాడటానికి లేదు. మొదటి రెండు క్షమాపణ అడిగారు, కానీ మూడో వాడు అసలు క్షమాపణ కూడా అడగల. 22కి వచ్చేద్దాం. మాథ్యూ 22 చదవండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసి ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలపెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. చాలా అద్భుతమైన ఉపమానం, చాలా బ్యూటిఫుల్ పారబుల్, చాలా అద్భుతమైన ఉపమానం. లూకాలో చూద్దాం. 14వ అధ్యాయం 16వ వచనం. ఓకే, ఆయన అతనితో ఇట్లా నేను, వెరీ గుడ్, కిందకి రండి, చూద్దామా. ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములో చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి రావటానికి నెపములు చెప్తున్నటువంటి మనుషులు ఈ రీతిగా ఉన్నారు. ఓకే, చదువమ్మా. నన్ను క్షమింపవలనని నేను మొదటివాడు సారీ చెప్పాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను. సేవకులు చెప్తా ఉంటారు, ఎవరైనా పరీక్షించుకుంటే ఉందేమో, నిజంగా లేరు. ఆ సాకుతో మనం మందిరం మానేస్తాం. డూ యూ థింక్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు ప్రభు నీ విషయమై ఎట్లా ఫీల్ అవుతున్నాడో తెలుసా? ఆ తర్వాత చూడండి,
నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. ఈ మూడో వాడు క్షమాపణ కూడా లేదు, సారీ చెప్పేది లేదు, ఇంక తిరగలేదు, మానేశాడు. అప్పుడు ఏం చేశాడు యజమానుడు? చదువుమా. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడికి వారిని బలవంతము చేయుము. ఇది అద్భుతమైన సువార్త భాగం. ఆ దాసులు వెళ్ళి పేదవారిని, గుడ్డివాళ్ళని, అంగవిహీనులను రాజు యొక్క విందునకు తీసుకొస్తున్నారు. మీకు అర్థమైందా? పిలువబడిన వారు వాస్తవానికి ఎవరయ్యా అంటే యూదులు. వాళ్ళు దే హ్యావ్ లాస్ట్ దేర్ బ్లెస్సింగ్, ఆపర్చునిటీ. కాబట్టి రాజు ఏం చేశాడు? దిక్కులేని వాళ్ళని, మరి పేదవాళ్ళని, వాళ్ళని పిలుస్తున్న. అట్లాగే మీరు పోగొట్టుకున్నారు అబ్బాయి మీ భాగ్యాన్ని. కాబట్టి తండ్రి దిక్కులందరినీ పోగు చేస్తున్నాడు. సమరయులను, పేదవాళ్ళని, అడుక్కునే వాళ్ళందరినీ, నౌ దే ఆర్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఇంకా అక్కడ నాకు ఎక్కడ ఇష్టం ఏంటంటే, నువ్వు రాజమార్గాల్లోనూ కంచెల్లో కూడా ఇల్లు. అక్కడ ఇంకొక మాట ఉంది చూసావా, వీధులలోనూ 21వ వచనం చూడండి. వీధులలోనికి, ఆ తర్వాత సందుల్లోనికి వెళ్ళండి. మనం ఏమంటామంటే మన సైడు సందు అంటారు కదా. నేను మొన్న గూడూరు వెళ్ళినప్పుడు నాకు అప్పుడు గుర్తు వచ్చింది, అంతకుముందు గమనించలా. 2వ గొంతులోకి వెళ్ళాను నన్ను. ఓ, ఇక్కడ గొంది అంటారేమో అనిపించింది నాకు. వాళ్ళు సందు అంటలా, గొంతులు అంట. సో అక్కడికి కూడా దేవుడు పంపించాడు. సో గాడ్ సెంట్ గొంతుల్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన వెతుకుతాడు. ఇక్కడ కంచెల్లోకి కూడా వెళ్ళమంటున్నాడు కదా, నా ఇల్లు నిండినట్లు. 23. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజుగా మార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఇక్కడ ప్రభు వాళ్ళందరూ లూకా వాజ్ సో బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్. మళ్ళా మత్తయి 22కి రండి. అయితే మళ్ళీ ఇక్కడ ప్రభు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా నేను చెప్పేస్తాను. నేను చెప్పకుండా నేను వెళ్ళిపోవచ్చు, కానీ నేను చెప్పటానికి ఆగుతున్నా, ఎందుకంటే యూ షుడ్ నాట్ మిస్. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే విందు కూర్చున్న వాళ్ళని పరిశీలించడానికి వెళ్తాడు. అది మత్తయిలో క్లియర్గా ఉంది. అందులో ఒకడు పెండ్లి వస్త్రాలు లేకుండా భోజనానికి కూర్చుంటాడు కదా. అప్పుడు రాజు అతన్ని చూసి అడుగుతాడు, స్నేహితుడా, నువ్వు ఎట్లా వచ్చా లోపలికి? హౌ యూ హ్యావ్ కమ్ హియర్ వితౌట్ ద వెడ్డింగ్ డ్రెస్? వాడేం మాట్లాడు. ఏం జరుగుతుందంటే, గొప్ప గొప్ప విందు జరిగేటప్పుడు, ఆ మహారాజు విందు చేసేటప్పుడు చాలామంది సేవకులు. ఇప్పుడు విందుకు వచ్చే వాళ్ళందరూ ఎవరు? క్లాస్ 1 ఆఫీసర్స్ అనుకుంటా కదా. పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, అంగహీనులు, అడుక్కునేవాళ్ళు మొత్తం. ఇప్పుడు వీళ్ళు ఈ మురికి వస్త్రాలతో ఎట్లా విందులోకి వెళ్తారు? ఆ సేవకులు ఏం చేస్తున్నారంటే ఆ గుమ్మం దగ్గర వాళ్ళకి ఫ్రెష్ వెడ్డింగ్ డ్రెస్ ఇస్తున్నారు. వాళ్ళు స్నానం చేసి వాళ్ళు డ్రెస్ మార్చుకొని, నౌ దే హ్యావ్ టు కమ్ ఇన్ టు ద వెడ్డింగ్. వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని రావాలి. దట్స్ ద ఆర్డర్. అందులో ఒకడు ఆ డ్రెస్ లేకుండా వచ్చాడు.
అందుకే రాజుకు అనుమానం వస్తుంది, నువ్వు ఎట్లా వచ్చావు? ఇంతమంది సేవకులు ఉన్నారు కదా, ఇంతమంది సెక్యూరిటీ వారు ఉన్నారు కదా, హౌ హ్యావ్ యు కమ్, ఎట్లా వచ్చావు అంటే వాడు మౌనంగా ఉన్నాడు కదా, వాడు ఎట్లా వచ్చుంటాడు? నేను చాలా కాలం క్రితం దీన్ని ఆలోచిస్తున్నాను. ఎట్లా వచ్చుంటాడు చెప్పండి? వాడు ఎందుకు వెడ్డింగ్ డ్రెస్ వేసుకోలేదు? ఒకసారి చెప్పండి, ఒక్క నిమిషం ఆలోచించండి, ఎందుకు వెడ్డింగ్ డ్రెస్ వేసుకోలేదు? వాడు వేసుకున్న మురికి డ్రెస్సే ఇష్టంగా ఉంది. అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, అది ఎంత నల్లగా ఉందో, ఎంత భయంకరమైన దుర్వాసన వస్తుందో, ఆ డ్రెస్ తీసేయటం వాడికి ఇష్టం లేదు. మరి ఎట్లా లోపలికి వెళ్ళి ఉంటాడు? ఆ సెక్యూరిటీ వాళ్ళ కళ్ళు ఎట్లా మూసుంటాడు? నేను అనుకుంటాను అటు ఇటు చూస్తూ ఉన్నాడు. సెక్యూరిటీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు కిందగా వాళ్ళ కాళ్ళ సందుల నుంచి దూరి లోపలికి వెళ్ళిపోయాడు. వీడు ఎంత తెలివిగలవాడో చూడండి. చాలామంది రక్షణ పొందకుండా, బాప్తీసం తీసుకుండా కాళ్ళ సందులో నుంచి దూరి వచ్చేవాళ్ళు ఉంటారు. దొంగతనంగా వచ్చి నేను కూడా రక్షింపబడ్డానని చెప్తారు. ఓ, దే ఆర్ అండర్ ద సీరియస్ పనిష్మెంట్. వాళ్ళకి చాలా పనిష్మెంట్. నేను మీతో చెప్పనా, నీవు పెండ్లి విందుకు సిద్ధపడ్డావా? నువ్వు స్నానం చేసావా? శుద్ధీకరించబడ్డావా? నీవు ప్రభు ఇచ్చే పెండ్లి వస్త్రాలు ధరించావా? ఇఫ్ యు డింట్ వేర్ దోస్ గార్మెంట్స్, ఆ పెండ్లి వస్త్రాలు ధరించకపోతే యూ విల్ బి అండర్ ట్రబుల్. చూడండి దయచేసి, ప్రభు అడుగుతున్నాడు 12వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకడు చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. వాడిని బయట పడేశారు. అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుటా ఉంటుంది. హీ వాజ్ కంప్లీట్లీ రిజెక్టెడ్. ఇది ఒక చక్కని హెచ్చరికగా ప్రభు చెప్పాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. దాట్ ఈస్ ద వండర్ఫుల్ స్టోరీ. ఓకే, ఇప్పుడు 2 పరీక్షలు అయినాయి. 2 పరీక్షలు అయినా మొదటి పరీక్ష అయింది. మొదటి పరీక్షగా చెప్పింది అది 23వ వచనంలో, 21, 23వ వచనంలో ప్రధాన యాజకులు ప్రభువుని పరీక్షించారు. నువ్వు ఏ అధికారమును బట్టి నీవు బోధిస్తున్నావు అని. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అబౌట్ అథారిటీ. మొదటి పరీక్ష అయిపోయింది. దానికి అనుగుణ్యంగా చాలా ఉపమానాలు చెప్పారు. ఇప్పుడు 22వ అధ్యాయం 15వ వచనం. ఇది సెకండ్ టెస్ట్, 2వ పరీక్ష. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. చూసారా ప్రభువుని ఎంత చక్కగా ట్రాప్ చేయాలని చూస్తున్నారో. నువ్వు చాలా బాగా చెప్తావు అంటే ప్రభువుని మెచ్చుకున్నట్లు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, నువ్వు మోమాటు లేని వాడవు, చాలా చక్కగా చెప్తావు అని చెప్పి ఏమన్నారంటే, అప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. అక్కడ ఎవరున్నారు చూడండి, చదువు. యేసు వారి చెడుతనం ఎరిగి మళ్ళీ చదువు. నీకేమి తోచుచున్నది? బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. ప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చారు? హేరోదీయులు ప్లస్ పరిసయ్యుల శిష్యులు, ముఖ్యంగా ప్రధాన యాజకుల శిష్యులు వచ్చారు. ఎందుకంటే
ప్రభువుని భయంకరమైనటువంటి ఇరకాటంలో పెట్టడానికి. ఇది ఇది ఏ ప్రశ్న అంటే సామాజిక పరమైన ప్రశ్న. ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ అబౌట్ సోషల్ యాక్టివిటీ. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అబౌట్ గవర్నమెంట్, ప్రభుత్వానికి గురించినటువంటి ప్రశ్న. యూదులు చాలా భయంకరమైన మనుషులు. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. రోమన్స్ చాలా క్రూరులు. రోమన్స్ పన్ను వసూలు చేయటంలో వాళ్ళు చాలా కఠినంగా ప్రవర్తించేవాళ్ళు. రోమన్స్ ఎంత కఠినం అంటే కూర్చుంటే పన్ను, లేస్తే పన్ను, అట్లాగా డబ్బులు బాగా వసూలు చేసేవాళ్ళు. మన ఇండియాలో కూడా చాలా ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇతర దేశాల్లో, అమెరికాలో కూడా చాలా ట్యాక్సెస్ ఎక్కువ అనుకుంటా. అలాగే ఈ ట్యాక్స్ ద్వారా చాలా డబ్బు ప్రభుత్వానికి వస్తుంది. ఈ రోమన్స్ యూదుల మీద భయంకరమైన ట్యాక్స్ వేశారు. అప్పుడు ఏం జరిగిందంటే యూదులలో ఒక తెగవారు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే జీలోట్స్ అంటారు. జలోతీయులు. జీల్ అంటే ఆసక్తి. వీళ్ళు రోమా ప్రభుత్వం మీద తిరుగుబడ్డారు. మేము పన్ను కట్టము అని. మీరు ఎందుకు పన్ను కట్టరు అంటే వాళ్ళు అన్నారు, మా రాజు దేవుడు, కైసరు కాదు అన్నారు. మేము దేవునికి పన్ను ఇస్తాం కానీ నీకు ఇయ్యము అన్నారు. అప్పుడు టెంపుల్ ట్యాక్స్ అన్నమాట. అంటే ఆలయానికి పన్ను ఉండేది. అంటే ఇది రిజిస్ట్రేషన్ ఫీజు లాగా. మేము మందిరానికి పన్ను ఇస్తాం కానీ మేము రాజుకి ఇయ్యము అంటారు. అప్పుడు ఏం చేశారంటే ఈ రోమన్స్ యూదులను వాళ్ళ మీద అధికారం ఇచ్చి, వాళ్ళకి బలం ఇచ్చి, అబ్బాయి మీ ఇష్టం, వాళ్ళని బలవంతంగా వసూలు చేయండి, ఎవరైతే పన్ను కట్టరో వాళ్ళని తల్లండి, చెరసాల్లో వేయండి, మీకు ఇష్టం వచ్చినంత పన్ను వసూలు చేసుకోండి, గవర్నమెంట్కి కట్టాల్సింది కట్టండి అని చెప్పి వాళ్ళకి ఫుల్ అథారిటీ ఇచ్చారు. మీకు అర్థమైందా? వసూలు చేసేవాళ్ళు ఇష్టానుసారంగా వసూలు చేసేవాళ్ళు. ఆ లెక్కలోనే జక్కయ్య చేరాడు. అందుకే ఏమన్నారంటే పన్ను వసూలు చేసేవాళ్ళని యూదులు ఏమన్నారంటే పాపులు అన్నారు. సుంకర్లు చూస్తే వాళ్ళని ఏమన్నారంటే యు ఆర్ సిన్నర్స్. మీరేం చేస్తున్నారు? దేవుని బిడ్డల దగ్గర పన్ను వసూలు చేస్తారా? మీరు యూదులయ్యుండి యూదులకు వ్యతిరేకంగా పన్ను వసూలు చేస్తారా అని చెప్పి వాళ్ళు ఏమన్నారనమాట, పాపులు అన్నారు. సుంకరులను పాపులు అన్నారు. ఎందుకంటే వీళ్ళు మరీ క్రూయల్గా ప్రవర్తించేవాళ్ళు. ఆ విధంగా ఉంది. అప్పుడు ఒక పెద్ద అల్లరి, కైసరుకు పన్నియాలా వద్దా? కైసరుకు పన్నీయలేదనుకో, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద అథారిటీ ఆఫ్ సీజర్. కైసరు అధికారాన్ని ఒప్పుకోట్లా. ఎప్పుడైతే నువ్వు కైసరు అధికారానికి ఒప్పుకోలేదో నువ్వేం చేయబడతావు? నువ్వేమైనా చేయబడతావు. రోమ్ నుంచి వచ్చేటువంటి లాభం నీకేముండదు. నిన్ను చంపేయచ్చు కూడా రోమన్స్. అది పరిస్థితి. ఇప్పుడు బాగా విను. హలో మిస్టర్, దట్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు యేసయ్యను చాలా పెద్ద చిక్కులో పెట్టాలని, ఒకవేళ మీరు దేవునికే టెంపుల్ ట్యాక్సే కట్టండి, కైసరుకు పన్ను కట్టద్దు, ఇవ్వద్దు అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఆయన మీద ఏం నేరం మోపుతారు? ఈయన కైసరికి ఎగనెస్ట్గా ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి నేరం మోపి చంపేయాలి. ఇప్పుడు కైసరికి పన్ను ఇవ్వండి అని అన్నాడు అనుకోండి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి నేరం మోపచ్చు. ఈ రెండిట్లో ఎట్టోగట్లాగా ఆయన మీద నేరం మోపాలని వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ వేసి అడిగారు కదా. ఇక్కడ చాలా విషయం యూదుల యొక్క మైండ్ చెప్తాను, వినండి, బాగా వినండి. ఇశ్రాయేలీలో మొదటి రాజు సౌలుని ఎన్నుకునేటప్పుడు వాళ్ళు ఏమన్నారు? మాకు రాజు కావాలి అన్నాడు. ఏమన్నారు వాళ్ళు? లోకంలో అందరికీ రాజు ఉన్నట్లు మాకు కూడా రాజు కావాలి అని సౌలుని రాజుగా ఎన్నుకున్నారు. పన్ను కట్టేటప్పుడు ఏమంటున్నారు? ఈ లోకపు రాజు కాదు, మాకు దేవుడే రాజు అంటున్నారు.
మీకు అర్థమైందా? మీకు యేసయ్య రాజు కావాలా కైసరు రాజు కావాలన్నప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? వీళ్ళు ఏంటనమాట, 2 నాలుకలోళ్ళు అటు ఇటు మారుతూ ఉన్నారనమాట. మందిరానికి వచ్చాం మేము దేవుని బిడ్డలం అంటున్నారు, బయటికి వెళ్ళేమో మేము లోక సంబంధమైన వారం, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళం అంటున్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీకు అర్థమైందా? దిస్ ఈజ్ హౌ మనిషి 2 రకాలుగా యాక్ట్ చేస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, ఆయన గొప్ప దేవుడు కదా, మీ దగ్గర నాణ్యం ఏదైనా ఉంటే ఇవ్వండి అన్నాడు. చూడండి దయచేసి 18వ వచనం. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? మీరు నన్నెందుకు శోధిస్తున్నారు? పన్ను రూకం ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా, వారు కైసరువి అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునకును చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను. అప్పుడు ప్రభు చాలా గొప్పగా చెప్పాడు. ఆ రోకు తీసుకొచ్చి దీని మీద బొమ్మ ఎవరిది అని అడిగాడు. కైసరు. దీని మీద వ్రాత ఎవరిది? ఇట్ ఈస్ ఎ సీజర్ అనగానే ప్రభు ఎంత గొప్పగా చెప్పాడు. కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అనగానే వాళ్ళు ఆశ్చర్యపడి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇది 2వ పరీక్ష అయిపోయింది, సెకండ్ టెస్ట్. దెన్ థర్డ్ టెస్ట్, 3వ టెస్ట్. చూడండి 3వ టెస్ట్ ఇప్పుడు సద్దూకయ్యలు. 23వ వచనం చూడండి. పునరుత్థానము లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయిను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వారి. ఇక్కడ సద్దూకయ్యలు వీళ్ళ టీచింగ్ ఏంటంటే పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు. చాలామంది సద్దూకయ్యలు ఉన్నారు. పరిసయ్యులేమో పునరుద్ధానం ఉన్నది అని చెప్తారు, సద్దూకయ్యలేమో పునరుద్ధానం లేదు అని చెప్తారు. ఓకే, అర్థమవుతుందా? వాళ్ళకి భయంకరమైన గొడవ. ఈ 3వ ప్రశ్న రాసుకోండి. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అబౌట్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవమును గూర్చినటువంటి ప్రశ్న. ఇది పునరుద్ధానమును గూర్చినటువంటి ప్రశ్న. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది యేసయ్యకు వేస్తున్న 3వ పరీక్ష, ద థర్డ్ టెస్ట్. చదువమ్మ. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృదుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని సజీవులకే దేవుడు కానీ మృదులకు దేవుడు కాడని వారితో చెప్పారు. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధకు అది అర్థమైందా? ఆయన సజీవులకు దేవుడు. దేర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని క్లియర్గా చెప్పారు. ఇప్పుడు 3 పరీక్షలు అయిపోయినాయి. 4వ పరీక్ష. ఇప్పుడు 4వ పరీక్ష ఎవరయ్యా అంటే లాయర్స్ అంటే ద టీచర్స్ ఆఫ్ ద లా, అంటే ధర్మశాస్త్రోపదేశకులు అన్నమాట. చూడండి 34వ వచనం నుండి. ఇది ద 4th టెస్ట్. అంటే ఆ 4 దినాలు అని చెప్పాను కదా, 10వ దినాన వాళ్ళు గొర్రెపిల్లని తెచ్చుకుంటారు. ఆ 10వ దినమును తెచ్చుకొని 4వ దినం వరకు 14వ దినం వరకు దాన్ని ఉంచుకుంటారు.
ఆ 4 పరీక్షలు దీనికి గుర్తుగా ఉన్నాయి. ఆయన సద్దూకాయల నోరు మూయించునని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్యమైనది ఒకటి నెరవేర్చి మిగిలింది వదిలేస్తే పోద్ది కదా అనుకుంటాడు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది అనునది. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా, అద్భుతం. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రోపదేశకులు నోరు మూసుకున్నారు. ఇది లూకా సువార్తలో ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ లూకా సువార్తలో ఇక్కడే మంచి సమరీను కథ చెప్పాడు ఆయన. గుడ్ సమరిటన్, ద స్టోరీ ఆఫ్ గుడ్ సమరిటన్. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతాడు, నా పొరుగువాడు ఎవడు? హూ ఈజ్ మై నైబర్? లూకా సువార్త 10 చూడండి. లూకా 10లో మనం చూడవచ్చు. లూకా 10:27 నుంచి. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొనరు గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి. మంచి సమరీని కథ చెప్పాడు ప్రభు. ఇది బ్యూటిఫుల్ స్టోరీ. యాజకుడు అటువైపు వెళ్తున్నాడు, ఎవరు ఆ వ్యక్తిని పట్టించుకోలే. లేవీలు అటు వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోలే. అయితే 3వ వ్యక్తి, ఒక సమరయుడు అటు వెళుతున్నాడు కదా. దట్స్ వండర్ఫుల్. ప్రభు మహాజ్ఞాని, ఆయన గొప్ప దేవుడు కదా. చూడండి ఆ మాట 31 నుండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి, నూనెయు. సమరయుడు. అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? చాలా బ్యూటిఫుల్. యాజకులారా, మీరు ఫెయిల్ అయిపోయారు. లేవీలారా, మీరు కూడా ఫెయిల్ అయిపోయారు. సమరయులు ఎవరు? అన్యులు. దే ఆర్ టేకింగ్ ద కేర్ ఆఫ్ దట్ పర్సన్. ఎవరు పొడుగువాడు? హూ ఈజ్ యువర్ నైబర్? అప్పుడు చదువుమా. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూట కూలవానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది మీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతితో చిక్కిన వానికి ఈ 3 ఎవడు పొరుగువాడేనని నీకు తోచుచున్నది. బ్యూటిఫుల్ క్వశ్చన్. మీకు ఈ వాక్యం మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇది అర్థం చేసుకుంటే బుర్ర తిరిగిపోద్ది. ప్రభు ప్రశ్న, ఇట్స్ వండర్ఫుల్. దొంగల చేతిలో చిక్కిన వానికి ఎవరు పొరుగువాడు? చెప్పండి. దొంగల చేతిలో చిక్కిన వానికి పొరుగువాడెవడు? యాజకుల, లేవీల, సమరీల?
ప్రభు అన్నాడు, మీ పొరుగు వాళ్ళు సమరీయులు, గో అండ్ లవ్ దెమ్. ఇప్పుడు యాజకుడికి పొరుగువాడెవడు? లేవీయుడికి పొరుగువాడెవడు? దిక్కు లేకుండా పడినవాడు. యు ఆర్ నెగ్లెక్టింగ్ ద నైబర్స్. అప్పుడు వాళ్ళకి కొంచెం తలకాయ 360 డిగ్రీలు తిరిగిపోద్ది. ఇంకా వాళ్ళు ఏం చెప్పాలో తెలీదు. మత్తయి 21కి రండి. ఇక్కడ బ్యూటిఫుల్ క్వశ్చన్ చదవండి, చదువమ్మా. మత్తయి 21కి వచ్చేసేయండి. 22:41. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని. కొంచెం అర్థం కాని విషయం, నేను గబుక్కుని 2 మాటలతో చెప్తాను, మీకు అర్థం అయిపోద్ది. క్రీస్తు కూర్చు మీకేమి తోచుచున్నది అనంగానే వెంటనే ఒకళ్ళు అన్నారు, పరిసయ్యుల్లో ఒకడన్నాడు, ఆయన దావీదు కుమారుడు. అట్లాగైతే దావీదు నా ప్రభువుని ఏమంటాడు? నా ప్రభువు, నేను నీ శత్రువులను నీ పాదములు ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. అంటే ప్రభు అంటే ఇక్కడ ఎవరు? ప్రభు దేవుడు. ఎవరికి చెప్తున్నాడు? నా ప్రభు. నా ప్రభు అంటే క్రీస్తుతో చెప్తున్నాడు. అంటే దావీదు క్రీస్తుని ఏమని సంబోధిస్తున్నాడు? మాట్లాడండి, మీకు అర్థం కావట్లేదు కదా. ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడైతే దావీదు ప్రభు అని ఎట్లా పిలుస్తాడు? వాళ్ళకి అర్థం కావట్లే. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు మానవ రీతిగా దావీదు కుమారుడు, కానీ ఆత్మీయ రీతిగా దేవుని కుమారుడు. అది అర్థం. చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దావీదు కుమారుడిగా రాజు, దేవుని కుమారుడిగా మెస్సయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. అది క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఓకే, అర్థమైంది. చూసి ప్రభు భయంకరంగా మాట్లాడారు. మీరు అగ్రపీఠాలు కోరుకుంటారు, మీరు మోయ సఖ్యం కాని బరువుల్ని మనుషుల మీద పెడతారు, కానీ మీ చిటికిన వేలుతో కూడా కదిలింపరు. మీరు మనుషులకు కనపడవలనని మీరు చూస్తారు. తమ రక్షరేఖలు వెడల్పుగా చేసుకుంటారు, విందుల్లో అగ్రస్నానం కోరుకుంటారు, బోధకులు అని పిలువబట్టడానికి ఇష్టపడతారు, తండ్రి అని పిలువబట్టడానికి ఇష్టపడతారని కోపడ్డారు. ఓకే, 7 అయ్యోలు చెప్తాను, రాసుకోండి. మీరు హోంవర్క్గా చదవండి. మీరు ఏం చేశారో రేపు అడుగుతాను. రేపు బుధవారం నాడు అది సైలెంట్ బుధవారం అంటారు. ఆయన ఏమీ మాట్లాడకుండా ఇంక యెరూషలేము రాడు. యెరూషలేము రాకుండా ఆయన బేతనియాలోనే ఉంటాడు. కాబట్టి బుధవారాన్ని ఏమన్నారంటే స్పై వెన్స్డే అని కూడా అన్నారు బైబిల్ స్కాలర్స్. ఇంకా ఆయన దుఃఖంతో ఒంటరిగా ఆయన ఉంటాడు. చూడండి 23వ అధ్యాయం చూడండి, చాలా కఠినమైన అధ్యాయం, చరిత్రలో బహు కఠినమైన అధ్యాయం. మీరందరూ వినండి. ఈ అధ్యాయానికి ద్వితీయోపదేశకాండం చివరిలో మోషే మాట్లాడిన అధ్యాయానికి యెహోషువ చివరి అధ్యాయంలో యెహోషువ మాట్లాడిన అధ్యాయాలకి దగ్గర సంబంధం ఉంటుంది. మోషే అంగలార్పు కీర్తన ఎత్తుతాడు. చూడండి ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం
31వ అధ్యాయం 30వ వచనం లేక 29 కూడా. ఏలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రస్తాపమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. ఈ కీర్తన భయంకరమైన కీర్తనలో అంతా కూడా ఇశ్రాయేలు ఏమైపోతారో. అలాగే యెహోషువ చివరి అధ్యాయంలో కూడా యెహోషువ అంటాడు, మీరు దేవుని మాట వినరు, మీరు మూర్ఖులు. నేను అనకూడదు కానీ అంటున్నాను. కొన్నిసార్లు తల్లిదండ్రులు శాపనార్థాలు పెడతారు పిల్లలకి. నువ్వు సస్తావరా, నువ్వు అట్టయిపోతావరా, ఇట్టయిపోతావరా అని ఎప్పుడైనా అన్నారా? అట్ట ఇప్పుడు అనకూడదు. అట్లా ఉంటుంది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. మీరు దేవుని మాట వినరు, మీరు అలాగ నాశనం అయిపోతారు అన్నట్లుగా ఉంటుంది. 24 కీర్తన. ఆ కిందంతా కూడా మీరు అన్యులతో స్నేహం చేస్తారు, మీరు అలాగైపోతారు అని ఉంటుంది 24. సరే, అట్లాగే ఇక్కడ 23వ అధ్యాయంలో 7 అయ్యాలు ఉన్నాయి. అయ్యో అయ్యో అయ్యో. మొదటి అయ్యో చూడండి 13వ వచనం. అయ్యో వేషధారులైన మొదటి అయ్యో. రెండవ అయ్యో చూడండి 15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఇక్కడ రెండవ అయ్యో 16వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా. అది ఎన్నో అయ్యో? 3. 4 అయ్యో 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఇది 4 అయ్యో. తర్వాత 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఇది 5వ అయ్యో. 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. అది 6వ అయ్యో 29వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. మీరు సున్నం కొట్టిన సమాధులు, పైకి సమాధుల్ని అలంకరిస్తారు కానీ లోపలంతా దోపు. అయ్యో అయ్యో అయ్యో, భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. భయంకరం అన్నమాట. ఈ అధ్యాయము టూ మచ్ అన్నమాట. ఇది ఆయన చెప్పి ఏమన్నాడంటే చాలా కఠినంగా మాట్లాడాడు. ఆ తర్వాత 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని 33 నుంచి కూడా చదువు. 32 కూడా. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు. జకర్యాను కూడా చంపేశారు. భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎరుషలేమా, ఎరుషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని. ఈ వచనం చదువుతుంటే ఏడవాలి. ఈ వచనం చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. మీరు ఇక నా ముఖం చూడరని చెప్పి వెళ్ళిపోతాడు. చదువమ్మా. ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఉంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని
ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చాలా బాధకరం. ఈ మాట చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఒలివల కొండ మీదకి వెళ్ళి శిష్యులకు చివరి బోధ చేస్తాడు. ఇంకంతే, అంతటితో ఆ మాటలు సమాప్తమవుతాయి. ఇక పస్కా భుజిస్తాడు, ఆ తర్వాత సిలువకి వెళ్ళిపోతాడు. ఇది యెరూషలేములో లాస్ట్ అన్నమాట. మీ ఇల్లు మీకు విడువబడింది. ఒకవేళ ఆ మాట ఎన్నిసార్లు గద్దించిన రక్షించబడిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళతో ప్రభు అంటే ఎలా ఉంటుంది? చాలా బాధ కదా. ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు ఇక ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటే రెండో రాకడ వరకు మీరు చెప్పు వరకు నన్ను చూడరు. యూ కెనాట్ సీ మీ అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతాడు ప్రభు. దట్స్ వెరీ సీరియస్. అయ్యో 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 అయ్యో. ప్రభు నీ గురించి కూడా అయ్యో అయ్యో అంటున్నాడా? అయ్యో, ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాట విననుల వారారా అయ్యో అంటున్నాడా? పైకి చక్కగా ఉండి హృదయంలో అవిధేయతలు పెట్టుకున్నారా? అయ్యో అంటున్నాడా? సీ ద పెయిన్ ఆఫ్ జీసస్. ఆ 7 అయ్యాల్లో 7 రెట్ల మనిషి యొక్క పతనం చూస్తారు. అది మీరు స్టడీ చేయండి. ఇప్పుడు చెప్పినాం, మన ఆత్మీయ జీవితం పరీక్షలు చేసుకున్నాం. ప్రభువును దుఃఖపరిచే వారంగా ఉన్నామా? ఆయన నిన్ను చూసి అయ్యో అంటున్నాడా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన వాక్యం దీవించునుగాక. పెద్దగా ఆమేన్ చెప్తారా? ఇంకోసారి చెప్తారా? ఇంకోసారి చెప్తారా? ప్రభు మీ గురించి దుఃఖపడుతున్నాడేమో, ఆయన బహువేదనతో ఉన్నాడేమో. అయ్యో యవనస్తులారా, ఎంత చెప్పినా వినకుండా తండ్రి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారా మీరు? అయ్యో స్త్రీలారా, ఎంత చెప్పినా వినకుండా ఆ సీరియళ్ళు, ఆ సినిమాలు చూస్తూ దేవుణ్ణి దుఃఖపడుతున్నారా? అయ్యో సహోదరులారా, ఎంత చెప్పినా వినకుండా రక్షణ పొందకుండా తిరుగుబాటు చేస్తున్నారా? మీ హృదయాలు పరీక్షించుకోండి. నువ్వు ప్రభువును దుఃఖపరిచే స్థితిలో ఉంటే రాత్రి ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో.